చందమామ కథ ముగ్గురు దొంగలు. పూర్వం ఒక దేశంలో ముగ్గురు దొంగలుండేవాళ్ళు. ఒకడిని మించిన గజ దొంగ ఇంకొకడు. ఒక రోజున దొంగలు ముగ్గురు ఒక పూటకోళ్ళ ఇంట్లో కలుసుకున్నారు. ముగ్గురు ఒకే వృత్తి కలవాళ్ళేమో ఇట్టే స్నేహితులైపోయారు. ఇక ఎవడి గొప్పవాడు చెప్పుకోవడం మొదలుపెట్టారు. మొదటి దొంగ, నేను గూటిలో నుంచి అది పొదిగే గుడ్లను పెట్టకు కూడా తెలియకుండా దొంగలించుకొస్తాను అన్నాడు. రెండో దొంగ, మనుషులు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులకు అడుగున ఉండే అట్టలను కోసుకొని రాగలను అన్నాడు. ఇక మూడో దొంగ, అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కవాడికి తెలియకుండా వాడి కంచంలోని వస్తువులు నా జేబులో వేసుకొని రాగలను అన్నాడు. దొంగలు ముగ్గురు ఒక రోజున కలిసి ఇట్లా అనుకున్నారు. ఎంత తెలివిగా దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు. పట్టుబడ్డామంటే చచ్చేంతవరకు జైల్లో ఉండాలి. మన తెలివి ఉపయోగించి రాజుగారి దగ్గర ఏమన్నా నౌకరీలు సంపాదించుకుంటే ఈ అవస్థ ఉండదు అనుకున్నారు. ఇట్లా అనుకొని దొంగలు ముగ్గురు రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్ళారు. రాజధాని చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు. రాజుని చూడాలంటే ఉత్త చేతులతో వెళ్ళకూడదు. అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల ముగ్గురం 3 విలువైన వస్తువుల్ని సంపాదించుకొని రావాలి అనుకుని బయలుదేరారు. మొదటి దొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు. రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది. నెమలి గుడ్లను పొదుగుతూ ఉండడం చూసి దొంగ వాటిని జోబులో వేసుకుని వచ్చాడు. నెమలి గుడ్లు పోయినట్లుగా రాజుగారికి తెలిసింది. తోట కాపలాదారుల మీద ఎంతో కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల ఆ గుడ్లను తీసుకుని వచ్చి ఇవ్వకపోతే అందరినీ చంపివేయండి అన్నారు. రెండవ దొంగ రాజుగారి రహస్య ఆలోచన మందిరాన్ని చేరాడు. మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురు చూస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నారు. వాళ్ళల్లో ప్రధానమంత్రి ఒక లావాట ఆయన కూడా ఉన్నారు. ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసివేసి తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంత్రులు ఒక్కొక్కరు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేశారు. ప్రధానమంత్రి కూడా అట్లా చేస్తూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న వాళ్ళంతా గుసగుసలు నవ్వులు మొదలెట్టారు. రాజుకి మంత్రి కాళ్లకున్న చెప్పులకి అట్టలు లేవని తెలిసిపోయింది. తన అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలేని చెప్పులతో వచ్చాడని రాజుకి కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల తన అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని కూడా చంపేయమన్నారు. మూడవ దొంగ రాజుగారి భోజనశాల చేరాడు. రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు. వంట వాళ్ళు పల్లెలలో రాజుగారికి వడ్డించాలని లడ్డూలు కజ్జికాయలు తెచ్చారు. దొంగ ఎవరికీ తెలియకుండా వాటిలో 3వ వంతు తన జోబులో వేసేసుకొని వచ్చేసాడు. రాజుకి ఆకలి దహించుకుపోతుంది. ఇంకా కొంచెం తీసుకుని వచ్చి వడ్డించమంటే అక్కడేమున్నాయి? వంట వాళ్ళంతా చేరి తన కడుపు కాలుస్తున్నారని రాజుకు చెడ్డ కోపం వచ్చింది. రేపు సాయంత్రం వంట వాళ్ళందరినీ చంపేయమన్నారు. మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువు తీర్చాడు. మన దొంగలు ముగ్గురు తాము సంపాదించిన వస్తువులతో హాజరయ్యారు. రాజు, నిన్న కాపలాదారుల అశ్రద్ధ వలన తోటలో ఉన్న నెమలి గుడ్లు కాస్త పోయినాయి. ప్రధానమంత్రి చెప్పులకి అడుగునున్న అట్టలు లేకుండా సభకు వచ్చారు. వంట వాళ్ళు నాకు సరిపడేనన్ని పిండి వంటలు చేయలేదు. అందువల్ల వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాను. నిన్న ఇట్లా జరగటానికి ఏవో కారణాలు ఉండాలి. అవి నాకు తెలియజేసిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తాను. ప్రధానమంత్రి మొదలైన వాళ్ళకి శిక్ష కూడా లేకుండా చేస్తాను అన్నారు. అప్పుడు దొంగలు ముగ్గురు రాజుగారి పాదాల వద్ద నెమలి గుడ్లు, చెప్పులకి అడుగున ఉండే అట్టలు, లడ్లు, కజ్జికాయలు ఉంచి జరిగిన సంగతి అంతా చెప్పారు. పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుగారిని అడిగారు. దొంగల సాహసానికి రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగి, మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన పనికి న్యాయ ప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది. కానీ నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమానం ఇవ్వడమే కాకుండా పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అన్నారు. అట్లాగే ఆ పనేదో చెప్పండి అన్నారు దొంగలు. రేపు ప్రొద్దుటికి నా కోశాగారం నుంచి 3 మనులను దొంగతనం చేసి తీసుకురావాలి. అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నారు రాజు. దొంగలు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకొని రాజుతో, అట్లాగే
కానీ మేం తెచ్చే 3 మనులు మీ కోశాగారం నుంచే తెచ్చామని మీకు నమ్మకం కలగకపోవచ్చు. అందువల్ల మొత్తం ఎన్ని మనులున్నాయో లెక్క పెట్టించి ఉంచమనండి. మేం రేపు మీకివ్వగా 3 మనులు మొత్తంలో తగ్గి ఉన్నట్లయితే మీరు తేలిగ్గా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అన్నారు. రాజు సరేనని కోశాధికారితో సాయంత్రం లోపల ఉన్న మణులన్నీ లెక్క పెట్టించమన్నాడు. రాజుగారి కోశాగారంలో సంచుల కొద్దీ మణులున్నాయి. అన్నీ లెక్క పెట్టడం ఒక్క మనిషి వల్ల అయ్యే పని కాదు. అందువల్ల రాజుగారి వద్ద పెద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందరినీ మణులు లెక్క పెట్టేందుకు రమ్మని కోశాధికారి అడిగాడు. మన దొంగలు 3 ఉద్యోగస్తుల వేషాలు వేసుకొని అందరిలో కలిసిపోయి కోశాగారంలోనికి వెళ్ళి దొంగతనం చేశారు. మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు 3 మనులు ఇచ్చారు. కోశాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటి కన్నా ఈరోజు 3 మనులు తగ్గాయి అని తెలిసింది. రాజు సంతోషించి దొంగలు 3కి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వడమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. ఈ దొంగల ప్రతిభలు కొంచెం తమాషాగా ఉన్నాయి కదూ. ఏదైతేనేం మొత్తానికి దొంగతనాలు మానేసి రాజుగారి కొలువులు ఉద్యోగాలు సంపాదించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.